హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా అస్సలు చేదనేది అది తెలియకుండా కాకరకాయ వేపుడు ఎలాగో చూద్దామా. మరి కరకరలాడుతూ ఉంది, స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది తినాలంటే నోటికి. అసలు ఇది చేదు అని అనిపించదు. ఇది మా తోటలో మా ఇంటి ముందు వచ్చినటువంటి కాయలండి. వీటిని ముందు ఫస్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకోవాలి. మరి ముచ్చుకలు రెండు కూడా కట్ చేసి ఇలా వాటర్లో వేసేస్తున్నాను. వేసేసి వీటిని ఒక 5 మినిట్స్ అలా ఉంచాను. ఉంచితే కాకరకాయలో పైన ఉన్నటువంటి డస్ట్ ఏమన్నా ఉంటే పోద్ది. అప్పుడు వండటానికి ప్రిపేర్ చేస్తాను. కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది తినరు, కానీ చేదు అనేటటువంటిది మన వంటికి చాలా మంచిది. ఖచ్చితంగా ఈ చేదు పదార్థాలని మనం తినాలి. ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆ పదార్థాన్ని మనకి ఇష్టమైనట్టుగా చక్కగా వండుకొని తింటే అది టేస్ట్ అనిపిస్తుంది. ఇలాగ కాకరకాయని ఇప్పుడు 2 బద్దలుగా కట్ చేసుకొని లోపల ఉన్నటువంటి ఆ గుజ్జు భాగాన్ని స్పూన్తో తీసేస్తున్నానండి. ఇలా స్పూన్తో కానీ మీరు తీయటం ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. అందుకని నేను ఇలా తయారు చేస్తున్నాను. మరి ఇలాగే కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా చక్కగా వాటర్లో తీసుకొని లోపల ఉన్నటువంటి ఆ గుజ్జంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. మరి కాకరకాయ తినడం వలన డయాబెటీస్ ఉన్నటువంటి వారికి డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందండి. చాలామంది మార్నింగ్ లెగిసి దీన్ని కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగుతారు. అలాగే మరి మనకి షాపింగ్ మాల్స్లో కూడా కాకరకాయ జ్యూస్ అనేటటువంటిది దొరుకుతూ ఉంటుంది. చాలామంది దీన్ని తాగుతూ ఉంటారు. కాకరకాయ అనేటటువంటిది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందండి. ఇలాగా సన్నగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనిలోనికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయలో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు ఈ కాకరకాయలో ఉన్నటువంటి ఆ భయంకరమైన చేదు కూడా కొంతవరకు తగ్గుతుందన్నమాట అండి. ఇలా కలుపుకొని దీన్ని ఓ పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి. అలాగే కాకరకాయలో విటమిన్ ఏ, బి, సిలు పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, మ్యాంగనీసు, మెగ్నీషియం, పొటాషియం లాంటి మరి మంచి అన్నీ కూడా దీంట్లో ఉన్నాయండి. మరి వీటిని తీసుకోవడం వలన క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, గుండె సంబంధించిన వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆస్తమా, జలుబు, దగ్గున్న వాళ్ళకు కూడా ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. అందుకని కాకరకాయ చేదుగా ఉందని మానేస్తాం, కానీ ఖచ్చితంగా కాకరకాయని తినాలి. మరి కాకరకాయ ఆకులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. కాకరకాయ ఆకులను కూడా మరి జ్యూస్ చేసుకొని చాలామంది తాగుతారు, ఇష్టంగా తాగుతారు. మరి ఇక్కడ డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ అయితే ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు పొద్దుటే లేసి వీటిని ఉడకబెట్టుకునో, లేకపోతే జ్యూస్ చేసుకునో, లేకపోతే ముక్కల రూపంలో పచ్చిగానో తినడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి కాకరకాయని మనం ఖచ్చితంగా మన ఫుడ్లో చేర్చుకోవాలి. ఈ విధంగా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ముక్కల్ని గట్టిగా ఇలా కొన్ని చేతితో తీసుకొని గట్టిగా పిండేసామనుకోండి, ఆ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది. ఇలా ముక్కలన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటే ఈ ముక్కలు పొడిగా చక్కగా మనకి తయారైపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై చేయటం కోసం నేను ఈ విధంగా ముక్కల్ని సాల్టు, పసుపు వేసి కొంతసేపు ఉంచి ఇందులో ఉన్న వాటర్ని తీసేస్తున్నాను అన్నమాట. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఈ విధమైనటువంటి మరి ఈ విధంగా మనం చేయాల్సినటువంటి పని అయితే ఉండదు. ఏమంటే కాకరకాయని ఈ విధంగా మనం వాటిలో ఉన్న వాటర్ని తగ్గించుకోవచ్చు, తొందరగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు బాండీలో ఆయిల్ పోస్తున్నాను. తక్కువ నూనెతో మనం కాకరకాయలని ఎలా వేయించుకోవాలో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. ఇది మామూలుగా అయితే ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పోయాల్సి ఉంటుంది దీంట్లో, కానీ ఇక్కడ నేను 150 గ్రాముల ఆయిలే వేసి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసి కాకరకాయ ముక్కల్ని వేయించుతూ ఉన్నాను. అయితే పిండేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లోనికి నేను ఏం వేసాను అంటే కొంచెం శనగపిండి వేసాను, కారం, పసుపు వేసాను. అలాగే దీంట్లోని కొంచెం నువ్వుపప్పు పొడిని కూడా వేసాను. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే కాకరకాయలకి మంచి టేస్ట్ వస్తుంది. మనం తింటున్నప్పుడు
చిన్న చేదు అనిపించినా ఈ టేస్ట్ అనేటువంటిది మనకి పక్క నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి మనం అంతగా చేదుని ఫీల్ అవ్వక్కర్లేదు అనమాట. ఈ విధంగా నేను శనగపిండి కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేయటం వలన ఈ కాకరకాయ ముక్కలు కరకరలాడుతూ ఉండటమే కాకుండా ఈ కాకరకాయ ముక్కలు మరి చక్కగా క్రిస్పీగా వేగుతాయి, తొందరగా మాడిపోవు. అలాగే మనం వేసినటువంటి కారం, పసుపు ఇవేవి కూడా ఆయిల్లోనికి రాకుండా ఇవి ఆ పౌడర్తో బైండ్ అయ్యి ముక్కగా పట్టి ఉంటాయన్నమాట. అలాగా మనకు వచ్చినటువంటి ముక్కలన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేస్తూ మీడియం మంటలో పెట్టి వీటన్నిటిని కూడా నేను దగ్గరుండి వేయించానండి. పనులు మనం చేసుకుంటూ ఉండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వంటలు పర్ఫెక్ట్గా వస్తాయి. మనం టెన్షన్ పడి వంటలు చేస్తే వంటలు ఖచ్చితంగా పాడైపోతాయి. ఉప్పు వేసామనుకుంటాం కానీ ఉప్పు వేయం, మరి కారం వేసామనుకుంటాం కానీ కారం వేయం. ఇలాగ కొన్ని సందర్భాల్లో మనం టెన్షన్ పట్టడం వలన వాటిని మర్చిపోతాం, స్కిప్ చేసేసుకుంటాం. అలాంటి సందర్భాల్లో వంట చేసుకున్నాక తినేటప్పుడు మనం ఇబ్బంది పడతాం. అందుకని వంట చేసేటప్పుడు మరి జాగ్రత్తగా దగ్గర ఉండి వంట చేసుకోవాలి. ఎప్పుడు కూడా వంట మీడియంలో పెట్టి వండుకోవాలి. ఎక్కువ మంట పెట్టి వండుకుంటే పదార్థాలు గబగబా వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఉడికినట్టు కూర అయిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ తీరా చూస్తే ఆ కూర మధ్య భాగంలో మొక్కలు ఉడకకుండా గట్టిగా ఉండిపోతాయి. అందుకని మనం వంట చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేటటువంటిది మెలకువగా పాటించాలి. ఇలాగ కాకరకాయలని బాగా డీప్ రోస్ట్ చేయకుండా వీటిని చక్కగా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే వాటిని మనం ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మీడియం మంటలో వేయించినప్పుడు ఇలాగ కాకరకాయలు పర్ఫెక్ట్గా గ్రీన్ కలర్లోనే ఉంటూ కుక్ అవుతాయి. అలా కాకుండా మనం మంట ఎక్కువ పెట్టామనుకోండి, తొందరగా అవి ఎక్కువ వేడి వచ్చేయడం వల్ల తొందరగా ఇవి కలరు మారిపోతాయి. అలా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి వంట చేసుకోవాలి. ఇలాగ నేను ఈ కాకరకాయ ముక్కల్ని 3 times ఫ్రై చేశానండి. 3 times వీటిని మరి వేసి చేశాను. అలాగే ఇవి అసలు ఆయిలే పీల్చలేదు, మరి వేసిన ఆయిల్ వేసినట్టే గిన్నెలో ఉండిపోయింది. కాబట్టి మరి కాకరకాయ వేపుడు అనేటటువంటిది చాలా టేస్టీగా, సింపుల్గా, మరి హెల్తీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసాము. ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఓకేనా అండి? మన ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎంత టేస్టీ కాకరకాయ వేపుడు గురించి ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి తెలియపరచండి. అందరూ ట్రై చేస్తారుగా, మరి ట్రై చేయండి మరి.